రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల పట్ల తీవ్ర వివక్షతను అవి చూపుతూ ఉన్నారు. అది కాళేశ్వరమైన నేడు గురుకుల పాఠశాలను కూడా అదే విధమైన పంతాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నట్టుగా ఇవాళ అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ గురుకుల లోపల చాలామంది పిల్లలు ఇవాళ చనిపోతూ ఉన్నారు. నాసి రకం భోజనాలతోని సరైన బోధన లేక పర్యవేక్షణ లేక చాలామంది విద్యార్థులు మానసిక ఆందోళన చెంది ఇవాళ చనిపోయే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు ఇవాళ పెరిగిపోతూ ఉన్నది. మొన్న నల్లగొండ జిల్లాలో భవ్య యాదవ్ అదేవిధంగా వైష్ణవ్ అనే అమ్మాయి ఇవాళ నిన్న చూస్తే అదే నల్లగొండ జిల్లా భువనగిరిలో ప్రశాంత్ అనే చిన్నలచ్చి ప్రశాంత్ అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా రోజు రోజుకు పెరుగుతూ ఉన్న ఈ సంఖ్య. ఇవాళ ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన కన్సర్న్లో పెట్టుకున్నారు. ఇంతవరకు దాని మీద ఒక రివ్యూ లేదు. ఒక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ కూడా ఒక రివ్యూ లేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక ఎగ్జామ్ డేట్ల గురించి ఏదో ఇంటర్మీడియట్ బోర్డుతో మాట్లాడిన తప్ప తర్వాత ఎడ్యుకేషన్ మీద రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో విద్య చాలా అగమ్య గోచరమైన పరిస్థితిలో ఇవాళ రోజు రోజుకు దిగజారే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. గురుకులాల మీద దాదాపు 1024 గురుకులాలనే ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళు ఎట్లా తింటున్నారు, వాళ్ళ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయనే దాని మీద ఒక్కరోజు కూడా రివ్యూ పెట్టి తిరగలేదా ముఖ్యమంత్రి గారు? మీకు ఎంతసేపు రాజకీయాలైనా ఓట్లు సీట్లు దీని గురించే మీ తాపత్రయం తప్ప దాదాపు 6,55,000 మంది విద్యార్థులు ఇవాళ వివిధ రకాల గురుకుల సొసైటీలో చదువుతూ ఉన్నారు. మరి దాని గురించి ఒక్కసారి కూడా మీరు రివ్యూ పెట్టరా? రేపు దేశానికి సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్న మంచి మంచి వాళ్ళు సమాజ సేవ కోసం బయటకు వచ్చే ఒక విద్యార్థులు ఇవాళ పిట్టలా ఇలా రాలిపోతూ ఉన్నారు. సకల సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఇలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఫుడ్ ఇన్స్పెక్టర్లను పెట్టి కనీసం ఎంక్వైరీ చేయించచ్చుగా గురుకులాల మీద. నేను ఆదేశాలు ఇవ్వచ్చు కదా. అధికారుల మానిటరింగ్ లేదు. సీతామహాలక్ష్మణి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గురుకుల సెక్రటరీ గారిని పెట్టారు. ఆమె మేడం ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్లో అనుభవం ఉన్నాయి, కానీ ఈ విద్య మీద సోషల్ వెల్ఫేర్ అవగాహన లేదు. అవగాహన ఉన్న అధికారులను పెట్టి పర్యవేక్షణ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నప్పుడు కూడా ఇంతవరకు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఎంతమంది బలిదానాలు చేయాలి? గతంలో తెలంగాణ యువక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది విద్యార్థులు బలిదానాల తర్వాతనే తెలంగాణ ఇచ్చిర్రు. ఇవాళ గురుకులాల్లో కూడా అంతేనా? చాలామంది చనిపోతే తప్ప మీరు దాని మీద దృష్టి పెట్టారా? ఇప్పటికి ఎన్నికలు రాజకీయాలు ఇవేనా? మీ వ్యక్తిగత కక్షల కోసం విద్యార్థులను బలి చేస్తారా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లాగో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ వెల్ఫేర్ మీ దగ్గరనే పెట్టుకున్నారు, అదేవిధంగా విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకున్నారు. కనీసం రివ్యూ చేయాలనే ఆలోచన కూడా మీకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా అధికారులను పిలుచుకొని మీరు మాట్లాడండి. అన్ని రకాల అధికారులను పిలుచుకొని గురుకులాల్లో నాణ్యమైన విద్య ఇవ్వండి. ఆ కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించండి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నాసి రకం భోజనాలు పెడతా ఉన్నారు. నాసి రకం భోజనాలతోని, కూరగాయల సప్లైతోని చాలామంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజనింగ్తో ఇవాళ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఆందోళన చేపడతాం. ఇవాళ ఇంటర్మీడియట్ అయితే చాలా ఘోరంగా ఉన్నది ఇవాళ పరిస్థితి. నారాయణ శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలు అప్పుడే అసలు ఇంకా రిజల్టే రాలేదు, అప్పుడే కదా మొదలుపెట్టారు. ఇక ఈ సంవత్సరమే నారాయణ శ్రీచైతన్య కాలేజీ లోపల కార్పొరేట్ కాలేజీ లోపల 50,000 నుంచి మొదలుకుంటే ₹1,00,000 ఫీజులు పెంచారు. హాస్టల్లో గురుకుల రెసిడెన్షియల్ లోపల ఎంత దారుణం, ఎంత దోసుకున్నాడు. దీని మీద కనీసం ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద పట్టించుకోవట్లేదు. ఇవాళ సమ్మర్ వచ్చింది, వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలి.